వెల్కమ్ బ్యాక్ టు 6 టీవీ. ఈనాటి వార్తాపత్రిక విశేషాలకు స్వాగతం. ఈరోజు మెయిన్ హెడ్లైన్ చూద్దాం. మొదటగా ఈనాడులో చూసుకున్నట్లయితే పొగడ్తలను నమ్మి పొరపడ్డా ఇప్పుడు ప్రజలతో కలిసి నడుస్తున్నాం, అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తాం. హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో సీఎం చంద్రబాబు భారత్ బ్రాండ్ ను ప్రధాని మోదీ బలోపేతం చేశారని ప్రశంస. భవిష్యత్తు ప్రమాదం తప్పాలంటే జనాభా నిర్వహణ అవసరమని వెల్లడి. జైల్లో పెట్టిన తర్వాత మీరు ఏ తప్పు చేయలేదని, మీకు వ్యతిరేకంగా ఏమీ లేదని తేలింది. ఆ 53 రోజులు మీలో ఏ మార్పు తీసుకొచ్చింది? మన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కారణం ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారన్న ప్రశ్నకు దేశంలో అత్యంత సీనియర్ నాయకుడుగా ఏం సమాధానం చెప్తారు అంటే, యాక్చువల్లీ చంద్రబాబు నాయుడుకి అవార్డు రావడం జరిగింది కదా, సో దాని గురించి సభలో అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అనమాట. జాతీయ స్థాయి ఫలితాలకు నరేంద్ర మోదీ మీద ఉన్న విశ్వాసమే కారణం, జనం ఆయనకే ఓటేశారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రజలు గత ప్రభుత్వంతో తీవ్ర నిరాశకు లోనైన సమయంలో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి రాష్ట్రంలో ఓట్లు చీలిపోనివ్వబోమని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా ఒకవైపే రావాలన్న ఉద్దేశంతో ఆయన కూటమి ప్రకటించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా కలిసింది. 3 పార్టీలు కలిసిన తర్వాత ప్రజల్లో నమ్మకం బలంగా పెరిగింది. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు గతంలో ఎప్పుడు రాలేదంటే సమాధానం ఇచ్చారు. సో నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూద్దాం మనం. రామోజీ గ్రూప్ నుంచి సబలా మిల్లెట్స్ ఏకకాలంలో 45 ఉత్పత్తుల ఆవిష్కరణ, త్వరలో మరో 55 ఆహార పదార్థాలు, సొంత R&D కేంద్రంలో అభివృద్ధి. సబల డైరెక్టర్ సహరీ చెరుకూరి వెల్లడి. సో మరొక హెడ్లైన్ చూద్దాం. మరో 3 మార్గదర్శి శాఖలు రామోజీరావు జయంతి సందర్భంగా ప్రారంభించిన సంస్థ ఎండి శైలజా కిరణ్. క్రికెట్ సరికొత్త మజా, అద్దెకు ఆట స్థలాలు, అందుబాటులోకి ప్రైవేట్ అకాడమీలు, స్టేడియాలు, ₹1000 వెచ్చించైనా ఆడేందుకు యువత ఆసక్తి. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలో నెట్ క్రికెట్, సొంతంగా గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్న వైద్యులు. సో నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూద్దాం. గుంతల గండం విడుతోంది. ఇప్పటికే 632 కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు, మరికొన్ని పనులు వివిధ దశల్లో. గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా పనులు. రామ్మూర్తి నాయుడి కన్నుమూత, నేడు నారావారిపల్లెకు పార్థివ దేహం, మధ్యాహ్నం అంత్యక్రియలు. నిన్న మనం చూసుకుంటే విషాదకరమైన ఘటన జరిగింది, చంద్రబాబు సోదరుడు చనిపోవడం జరిగింది. సో దాని గురించి అనమాట. నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూద్దాం. ఉన్నత విద్యకు ప్రత్యేక కమిషనరేట్, ఉన్నత విద్యా మండలికి అకాడమిక్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత. పాలిటెక్నిక్లు, ఉపాధి శిక్షణ, డైరెక్టరేట్, ఐటీఐలతో మరో విభాగం. కసరత్తు చేసిన ఉన్నత విద్యాశాఖ. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలపై విచారణ. మౌలిక వస్తువులకు రుణమాఫీ సమీకరణ. శాసనసభలో మంత్రి నారాయణ వెల్లడి. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి, విడిపోయి బలహీనపడొద్దు, కలిసుండి బలపడదాం, ఎన్డీఏను గెలిపించి ప్రగతిని కొనసాగించాలి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పిలుపు. అట్టుడుకుతున్న మణిపూర్, జిరి నదిలో దొరికిన మృతదేహాలు, రెచ్చిపోయిన ఆందోళనకారులు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు. సో నెక్స్ట్ మరొక పేపర్లో హెడ్లైన్ చూద్దాం మనం. ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకుంటే, 3 సెకండ్లకు 10 కోట్లు కట్టాలా, మీ నిజస్వరూపం తెలిసింది, మా హృదయం ముక్కలైంది. ధనుష్ పై నయనతార ధ్వజం, ఘాటుగా బహిరంగ లేఖ. తన డాక్యుమెంటరీలో నేను రౌడీనే లేకపోవడంపై ఆవేదన. సో నెక్స్ట్ మనం చూద్దాం. దిగొస్తున్న పసిడి, 15 రోజుల్లో 6000 తగ్గిన ధర. మాస్క్ రాకెట్, ఇస్రో శాటిలైట్ ఫాల్కన్ 9 తో జీశాట్ N2 ప్రయోగం. స్పేస్ ఎక్స్, ఇస్రో మధ్య కీలక ఒప్పందం. వచ్చే వారం అమెరికాలో ప్రయోగం. విమాన ప్రయాణంలో ఇంటర్నెట్ సేవలకే. నటి కస్తూరి అరెస్ట్, అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు. తెలుగు వారిపై తీవ్ర వ్యాఖ్యలతో కేసు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నటి హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్. వృద్ధుల సంరక్షణకు కొత్త పాలసీ, వేగంగా కసరత్తు. 25 ఏళ్లలో తొలిసారి వచ్చే 25 ఏళ్ల పాటు మార్గదర్శనం. తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ సంక్షేమ చట్టానికి సవరణలు, కేంద్ర కార్యదర్శి వెల్లడి. సో నెక్స్ట్ మెయిన్ హెడ్లైన్ చేసుకుంటే, తప్పు చేయలేదు అందుకే ధైర్యంగా నిలబడ్డాను, అభివృద్ధి సంక్షేమం. ఏ కేసు లేకున్నా గత సర్కారు అరెస్ట్ చేసింది, ప్రజలు నాకు అండగా నిలిచారు. ఏపీలో మేం గెలుస్తామని ముందే ఊహించా. దేశం కోసం మోదీతో కలిసి పనిచేస్తున్నాం, అభివృద్ధి సంక్షేమం ప్రజలతో కలిసి ముందుకు. సోషల్ సైకోలకు అడ్డుకట్ట వేయాల్సిందే, లేదంటే భవిష్యత్తులో చాలా నష్టం. సంకీర్ణంలో చిన్న చిన్న సమస్యలు మామూలే, కలిసి మాట్లాడుకుంటే అన్నిటికీ పరిష్కారం. హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో చంద్రబాబు ఇలా మాట్లాడడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూద్దాం. అహంకారం, హాహాకారం, రాజకీయాలలో వ్యక్తిగత కక్షలకు తావు ఉండకూడదు. కానీ అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో జరిగిందేమిటి? రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా ప్రకటించుకొని వేటాడారు. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అహంకారపూరితంగా వ్యవహరించిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాము శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని నమ్మి విర్రవీగిన బీఆర్ఎస్ వైసీపీ నాయకులు ఇప్పుడు అధికారం శాశ్వతం కాదని సూక్తులు చెప్తున్నారు అంటూ మన ABN RK గారు చెప్పడం జరిగింది.
సో నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూద్దాం. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. 14 గుండె సంబంధ సమస్యతో ఆసుపత్రికి అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు తమ్ముడి పార్థివ దేహానికి నివాళులు, నేడు నారావారిపల్లిలో అంత్యక్రియలు. సో నెక్స్ట్ మరొకటి చూసుకుంటే జగన్ నిర్వాకంతో టిడ్కో ఇల్లు నాశనం. కక్ష కట్టి లబ్ధిదారులను మార్చేశారు. 5 లక్షల ఇళ్లలో 2.38 లక్షల రద్దు. 52,000 ఇళ్లను అర్ధంతరంగా నిలిపేశారు. కాంట్రాక్టర్లకు 540 కోట్ల బిల్లులు పెండింగ్. అక్రమాలన్నింటిపైన విచారణ చేస్తున్నాం. అసంపూర్తి ఇళ్లకు 5,200 కోట్లు కావాలి. రుణం తీసుకుని ఆ ఇళ్లని పూర్తి చేస్తాం. అసెంబ్లీలో మంత్రి నారాయణ వెల్లడి. జగన్ పెట్టిన ఇబ్బందులకు నేను 10 సార్లు చావాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేదన. 5 ఏళ్ల జగన్ది రాక్షస పాలన అని మండిపాటు. సో మరొక హెడ్లైన్ చూసుకుంటే కరువు సీమకు నీలిచ్చే బడ్జెట్ ఇది. జగన్ నిర్లక్ష్యంతో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. చంద్రబాబు అప్రమత్తతో తుంగభద్ర నిలబడింది. బడ్జెట్ కేటాయింపులపై అసెంబ్లీలో సభ్యుల స్పందన. సో మరొక హెడ్లైన్ చూసుకుంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల అక్రమాలకు చెక్. వైసీపీ హయాంలో దుర్వినియోగం. విచ్చలవిడిగా నాడు దొంగ రిజిస్ట్రేషన్లు. ఇకపై వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఎనీవేర్. ఎల్పిఎం నంబర్ల తలనొప్పికి స్వస్తి. సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్లకు ఓకే సిద్ధమవుతున్న రిజిస్ట్రేషన్ల శాఖ. మరొకటి చూసుకుంటే గంజాయి స్మగ్లర్ల ఆస్తులు స్వాధీనం. సహకరించే వ్యాపారులవి జప్తు. జగన్ హయాంలో నాడు గంజాయి రాజ్. తిరిగి రాష్ట్రాన్ని దాడిలో పెట్టే చర్యలు. కేసులు, అరెస్టులతోనే చెక్ పెట్టలేం. ఆస్తులు జప్తు చేస్తేనే స్మగ్లర్లతో భయం. ఈ దిశగా కార్యాచరణకు సిద్ధం కాండి. విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ శెట్టి ఆదేశం. ఏజెన్సీ ప్రాంతాల సీఎలతో సమావేశం. సో మరొక పేపర్లో హెడ్లైన్స్ మనం చూద్దాం. సాక్షిలో చూసుకుంటే కనుక మెయిన్ హెడ్లైన్ హాస్టళ్లలో సంక్షేమం లేదు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన. తరచూ ఆందోళన కలిగిస్తూ భయంకర ఘటనలు. వీటిపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం. ప్రభుత్వం దృష్టి సారించి పరిస్థితులు మెరుగుపరచాలి. రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థులు సురక్షితంగా ఉండాలి. లేకపోతే విద్యాపరంగా గ్రామీణ పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత. కర్నూలు జిల్లాలో కొసిగిలో మురుగుతో పందులకు ఆవాసంగా మారిన హాస్టల్ ప్రాంగణం. సంక్షోభ హాస్టల్. పేద విద్యార్థులపై బాబు సర్కార్ నిర్లక్ష్యం. భద్రత, ఆరోగ్యం, వసతిపై పర్యవేక్షణ లోపం. భద్రత ఎక్కడ? సంక్షేమ వసతి గృహాల్లో రక్షణ చర్యలు కరువు. సో మరొక హెడ్లైన్ చూసుకుంటే హక్కులు కృష్ణార్పణమే. KWTT 2లో బాబు సర్కార్ అసమర్థ వాదనలు తీవ్రంగా ఆక్షేపిస్తున్న నీటిపారుదల రంగ నిపుణులు. విభజన చట్టం ప్రకారం KWTT 1 కేటాయించిన నికర జలాలు యథాతథం. వాటిని పంపిణీ చేయాలంటే విభజన చట్టాన్ని సవరించాలి. అధికారం పార్లమెంట్దే. సో హెడ్లైన్ చూసుకుందాం. అత్యవసర సేవలకు సమ్మె బాట. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 25 నుంచి 108 ఉద్యోగుల సమ్మె. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోనున్న 768 అంబులెన్సులు. అన్ని జిల్లాలు అధికారులకు సమ్మె నడుచిన ఉద్యోగులు. అత్యవసర సేవకుల సమ్మెతో ప్రజలకు అపార నష్టం. మరొకటి చూసుకుందాం. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నవజాత శిశువు మృతి. 108 అంబులెన్స్ పంక్చర్. మరో అంబులెన్స్ వచ్చి టైరు మార్చి ఆసుపత్రికి వెళ్లేసరికి తీవ్ర ఆలస్యం. శ్రీ సత్యసాయి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సో మరొకటి చూసుకుంటే ఆగని అత్యాచారాలు. నర్సరీ విద్యార్థినిపై 2 విద్యార్థుల లైంగిక దాడి యత్నం. నింతులది అదే స్కూల్. నంద్యాల జిల్లా చాగలమర్రిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం. నెల్లూరులో 10th క్లాస్ విద్యార్థినిపై యువకుడి లైంగిక దాడి. నింతులపై పోక్సో కేసులు నమోదు. ఘటన తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరెస్పాండెంట్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. సో నెక్స్ట్ మరొకటి చూద్దాం. మనోడైతే ఓకే, అక్రమాలు చేసినా డబ్బులు ఇచ్చేద్దాం. 100 కోట్ల బిల్లుల చెల్లింపులకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం. 2018-19 మధ్య గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద హడావుడిగా సీసీ రోడ్ల నిర్మాణం. 137 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విభాగం నిర్ధారణ. అవి నాసిరకం పనులని అధికారులు తెలిసిన చెల్లింపులకు సిద్ధమైన ప్రభుత్వం ఆ పనులపై ఎలాంటి విచారణలు, తనిఖీలు లేకుండా బిల్లులు ఇచ్చేయాలని ఆదేశాలు. గ్రామాల్లో టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు బాబు సర్కార్ చర్యలు. మరొక హెడ్లైన్ చూసుకుంటే శీతాకాల అతిథుల సందడి. కొల్లేరులో విదేశీ పక్షుల కిలకిల రావాలు, రెక్కల సవ్వడి. శీతాకాలపు విడిది కోసం వేల మైళ్ళ దూరం నుంచి ఎగురొచ్చిన అతిథులు. పక్షుల కిలకిల రావాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు. పెలికాన్ల, ఉల్లంకిలు, కింగ్ ఫిషర్లు సందడి చేస్తున్న పక్షులు ఎన్నో. సంతానోత్పత్తి చేసుకుని మార్చిలో స్వస్థలాలకు పయనం. మరొక హెడ్లైన్ చూసుకుంటే 3 ఏళ్లకు ముందుగానే డిగ్రీ. సంప్రదాయ డిగ్రీ విద్యలో సరళీకృత విధానం. వేగంగా డిగ్రీ పూర్తికి వీలుగా యూజీసీ చర్యలు. మరొక పేపర్లో మెయిన్ హెడ్లైన్ చూద్దాం మనం. మెయిన్ చూసుకుంటే నువ్వు ఈ సమాజానికి భారం చచ్చిపో. ఓ స్టూడెంట్ కు గూగుల్ AI షాకింగ్ ఆన్సర్. హోంవర్క్ లో హెల్ప్ కోరినందుకు వింత రిప్లై. టెక్ కంపెనీకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. స్పందించిన జెమినీ చాట్.
తెలంగాణ సాంస్కృతిక సారథిగా వెన్నెల, చైర్పర్సన్ గా గద్దర్ కూతురు నియమించిన రాష్ట్ర సర్కార్. సాంస్కృతిక ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కంటోన్మెంట్ నుంచి పోటీ. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్. 21వ శతాబ్దం భారతదేశానిదే. యువత, గ్రామీణ మహిళలతో దేశం ముందుకు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించాం. ఓటు బ్యాంకు రాజకీయాలకు మేము దూరం అంటూ మోడీ వ్యాఖ్యానించారు. బైడెన్ లా మోడీకి మతిపోయినట్టుంది. పదే పదే జ్ఞాపక శక్తి కోల్పోయి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మాట్లాడిన విషయాలనే ర్యాలీలో ప్రస్తావిస్తున్నారు. కులగణనకు ప్రధాని వ్యతిరేకం, రాజ్యాంగానికి కాంగ్రెస్ డిఎన్ఏ లాంటిది రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. సో మరొక మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే, గవర్నర్ అనుమతిపై సస్పెన్స్, ఆలస్యం వెనుక రాజకీయ కారణాలంటూ కాంగ్రెస్ లీడర్ల అనుమానం. కేసు నుంచి తప్పించాలని బీజేపీ పెద్దలను కేటీఆర్ కలిశారని ఆరోపణలు. అదే సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన అంటూ డౌన్, డెసిషన్ పెండింగ్ కు అదే కారణం అంటూ హస్తం పార్టీలో గుసగుసలు. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు. ఏడాదిగా ప్రజలకు ప్రశాంతత కరువు, ఆయనది తుగ్లక్ పాలన అంటూ ఎంపీటీఎల్ రాజేంద్ర వ్యాఖ్యానించడం జరిగింది. 1,00,000 బుల్డోజర్లు వచ్చినా సరే ఒక్క ఇల్లు కూల్చనివ్వం, చావనైనా చస్తాం కానీ వెనక్కి తగ్గబో. మూసీ పేరుతో సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. సో నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూసుకుంటే, ఫార్మా ఈరేస్ విచారణపై ఉత్కంఠ. 3 వారాలుగా రాజ్ భవన్ లోనే ఫైల్. జిష్ణుదేవ్ వర్మ పర్మిషన్ ఇస్తారా లేదా అనే నిర్ణయం కోసం సర్కారు ఎదురుచూపు. గార్చే వారసుడు రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని శిఖండి రాజకీయాలు. ఢిల్లీకి మూటలు పంపే పనిలో ఆయన బిజీ. మూసీ పేరుతో 1,50,000 కోట్లు లూటి. నేను జైలుకు పోతే వందలాది మంది కేసీఆర్ కేటీఆర్లు పుట్టుకొస్తారు. అవినీతికి పాల్పడినట్లు తేలితే శిక్షకు రెడీ. మేము సీఎంను తిడితే బీజేపీ ఎంపీలకు ఎందుకు రేషం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. గులాబీ దండు జాగారం. 3 రోజులుగా నందినగర్ లో నిద్రైన రాత్రులు. కేటీఆర్ అరెస్టు వార్తల నేపథ్యంలో విడతల వారీగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నేతలు. ప్రభుత్వం స్ట్రాటజీ తెలియక కేటర్ మల్లగుల్లారు. మరొక హెడ్లైన్ చూసుకుంటే, బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్లు. కౌన్సిల్ రూల్స్ పాటిస్తూ సీట్లు భర్తీ చేసుకోవచ్చు. కాలేజీలకు కాలేజీ హెల్త్ వర్సిటీ ఉత్తర్వులు. 25 వరకు అడ్మిషన్ పొందిన వారి వివరాలు ఇవ్వాలి. డిడి రూపంలో పేమెంట్లకు 30 వరకు అవకాశం. నేను చెప్పిందే వేదం, ఇక్కడంతా నాదే రాజ్యం. క్వారీకి రావాలంటే నా పర్మిషన్ ఉండాల్సిందే. అధికారులు నన్ను ఏం చేయలేరు. తోగ్గేయడం క్వారీ నిర్వాహకుడు బెదిరింపులు. ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకుని జిల్లా ఆఫీసర్స్. క్వారీ లీజ్ ఎవరిది, నిర్వహణ ఎవరిది అనే ప్రశ్నలు. గిరిజన చట్టాలకు తూట్లు పెడుతున్న చర్యలు శూన్యం. దిశ విలేకరికి మరోసారి బెదిరింపులు. సో మరొక పేపర్లో హెడ్లైన్స్ చూద్దాం మనం. మెయిన్ V6 వెలుగు పేపర్స్ చూసుకున్నట్లయితే సేమ్. మహాపౌర్లో తెలుగు లీడర్ల జోరు. తెలంగాణ, ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం. రోడ్ షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ మంత్రులు. బీజేపీ కూటమికి సపోర్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రేవంత్ మరోసారి టూర్. నాందేడ్ ర్యాలీలో పాల్గొన్న పవన్. నేడు చంద్రబాబు పర్యటన. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర. 20న పోలింగ్. ముంబైని దోచుకునేందుకు మోదీ, అదానీ వస్తున్నారు. శివాజీ వారసులమని చెప్పుకునే ఆ బందీపోటు ముఠాను తరిమి కొట్టాలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. చంద్రపూర్ లో సీఎం ఎన్నికల ప్రచారం. మూసీ పేరిట రియల్ ఎస్టేట్ దందా. ప్రక్షాళన సరే, డ్రైనేజీ కట్టడికి చర్యలేవి అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోం. సర్కారు తీరుతో ప్రజలు భయంగా బతుకుతున్నారు. నదికి 2 వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలని డిమాండ్. అంబర్పేటలో మూసీ నిద్ర. మరొక హెడ్లైన్ చూద్దాం. మీ ఒక్కరోజు నిద్రతో ఒరిగేదేమీ లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ కోసమే బీజేపీ మూసీ నిద్ర. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలో లేదో కిషన్ రెడ్డి చెప్పాలి. తప్పు చేసిండు కనుకే కేటీఆర్ జైలుకు పోతా అంటుండు. బీఆర్ఎస్ నూకలు చెల్లినాయి. వచ్చే ఎలక్షన్ నాటికి ఆ పార్టీ కథం. 19 లక్షల మంది మహిళలతో వరంగల్ విజయోత్సవ సభ పెడతామని వెల్లడి. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం సురేఖతో కలిసి వరంగల్లో పర్యటన. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వార్తాపత్రిక విశేషాలు. మరొక వార్తా అంశంతో మళ్ళీ కలుద్దాం. అందులో కీప్ వాచింగ్ 6 TV.